వేయడానికి రెడీ అయిపోయినారు. ఇప్పుడు దేవుడు ఆకాశము నుండి ఆ యొక్క సముద్రంలో ఉన్న చేపకు చెప్తా ఉన్నాడు, మత్స్యమా, చేప, చేప, నా భక్తుడు, నా ప్రవక్త ఒకడు పడతాడు. ఆయన పేరు యోనా. నువ్వేం చేయాలా? ఆయన పడిన వెంటనే ఆయన్నొచ్చి అట్లే మృంగేయాలా అన్నాడు. వెంటనే చేప, ఓకే నాయనా, నేను వింటాను, నీ మాట వింటాను, నేను ఆ యోనాను పట్టుకుంటాను, మింగతాను అని చెప్పి ఎప్పుడెప్పుడు యోనా పడతాడా అని కాసుకొని ఉంది ఈ యొక్క చేప. వెంటనే వర్తకులు ఏం చేశారు? ఆ బిజినెస్ మ్యాన్స్ అంతా ఎత్తి యోనాను సముద్రంలో పడవేసిన వెంటనే ఆ యొక్క సముద్రము లో పడిన వెంటనే ఆ యోనా కిందకు వస్తా ఉంటే చేప పోయి సరక్కన వేరే ఏ చేపలు మింగకుండా దేవుడు ఏ చేపకైతే ఆజ్ఞ ఇచ్చాడో అదే చేప వెళ్ళి యోనాను మింగేసింది. యోనా అనుకున్నాడు, అమ్మా అయిపోయిందిరా, నా నా లైఫ్ ఇంతటితో అయిపోయింది. మరలా యోనా చేపకు దేవుడు చెప్తున్నాడు, చేప, చేప, ఈ యోనా ఎన్ని రోజులైతే నీ కడుపులో ఉంటాడో అన్ని రోజులు నువ్వేం తినొద్దు, ఏం తాగొద్దు. ఓకేనైనా 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు. 3 రోజులు చేప ఏ ఆహారం తినలేదు. తాను అనుకుంటే నమిలి మింగేయొచ్చు. కానీ దేవుని యొక్క మాటను ఆ చేప వింటా ఉంది. 3 రోజులు భోజనం చేయలేదు చేప. 3 రోజులు నీళ్లు తాగలేదు. ఎక్కడ ఆ కడుపులో ఉన్న యోనాకి ఇబ్బంది అవుతుందో అని చెప్పి అది ఉపవాసం ఉన్నది. యోనా కోసము చేప. 3 రోజు మరలా చెప్తున్నాడు దేవుడు ఆకాశం నుండి, చేప, చేప, నీ కడుపులో ఉన్న యోనాను నువ్వేం చెయ్యి, నేల మీదకెళ్ళి కక్కేయి అన్న వెంటనే ఈ చేప ఎదుర్కొని ఈదుకుంటూ పోయి 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 నేల మీద రాగానే కక్కి వేసింది. యోనా బయటపడ్డాడు. అబ్బా! నేను తర్షీషునకొచ్చేసినాను. చేప కడుపులో ఉంటే ఉన్నా గాని, నేను తర్షీషుకొచ్చేసానని చెప్పి అటు ఇటు చూస్తే ఆడ నినివే బోర్డు కనపడుతుంది. అయ్యో! నేను పారిపోవాలనుకున్నా, ఈ సముద్రంలో పడేసిన, మరలా నేనెక్కడికొచ్చా? నినివేకే వచ్చినానా? ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఆకాశం నుండి వినపడుతుంది. యోనా, యోనా, నినివేకెళ్ళి నువ్వు నా సువార్తను ప్రకటించు. అప్పుడు యోనా ఆ యొక్క నినివే ప్రాంతానికెళ్ళి సువార్తను ప్రకటించాడు. నినివే పట్టణస్థులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయాలనుకున్న నాశనాన్ని ఆ పట్టణం నుండి తీసివేశాడు. దేవుడు నినివే పట్టణాన్ని